అష్టాదశ పురాణాలు, రామాయణ, మహాభారతాల్లోనూ నారదుడు పాత్ర గురించి వివరించారు. బ్రహ్మ, సరస్వతి కుమారుడైన నారదుడు త్రిలోక సంచారి. సంగీత విద్వాంసుడైన నారదుడు సమాచారంతో జీవులను వివేకవంతులను గావించాడు. తెలుగు సాహిత్యంలోనూ, తెలుగు సినిమాలలోనూ నారదుని కలహప్రియత్వం, వాక్చాతురత ప్రస్తావించబడతాయి. ఉపనిషత్తులు, పురాణములు, ఇతిహాసాలలో నారదుని కథలు బహుళంగా వినిపిస్తాయి. అంతేకాదు, నారాయణుడికి పరమభక్తుడు, విరాట రూపంలోని శ్రీ మహావిష్ణువును గుర్తించిన యోగి. మహాభారతంలో నారదుడు కీలక పాత్ర పోషించాడు. పాండవుల వెన్నంటి ఉండి యుధిష్ఠిరునికి ధర్మ మార్గాన్ని నిర్దేశించాడు. 12 మంది చిరంజీవుల్లో నారదుడు కూడా ఒకరు. నారదుణ్ణి 64 విద్యలకు అధిపతిగా పేర్కొంటారు. నారదుడి యొక్క భక్తి సూత్రాలను ఒక కళాఖండంగా చెప్పవచ్చు. భక్తి గురించి ఇతర పుస్తకాలతో పోలికలేని సూత్రాలు ఇవి. ఇందులో భక్తి